Hello children, a very good morning. Hope you all are fine. Okay, happy Guru Purnima. Today is Guru Purnima. Very important day to all of you. So importance ento telusukundam okkasari. Okay, Guru Purnima ante Vyasa Maharishi yokka వ్యాసుడు తెలుసు కదా అందరికీ మహాభారతాన్ని రాశారు ఆయన. సో ఈయన యొక్క పుట్టినరోజునే మనం గురు పూర్ణిమగా చెప్పుకుంటాం. సో గురు పూర్ణిమ గురువుకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇస్తారా మరి అందరూ? ఓకే, మరి టీచర్ చెప్పిన మాట వింటారా? గురువు అంటే ఎవరు? గురువులు అంటే టీచర్స్ కదా. సో టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, మరి ఇస్తారా అందరూ? టీచర్ చెప్పిన మాట వింటారా? ఓకే, సో ఈ వ్యాస మహర్షి యొక్క పుట్టినరోజునే మనం గురు పూర్ణిమగా చెప్పుకుంటాం. సో ఒక్కసారి బిఫోర్ గోయింగ్ ఇన్ టు అవర్ టుడేస్ క్లాస్ లెట్ us రిసైట్ దిస్ శ్లోక. ఒక్కసారి ఈ పోయంని శ్లోకాన్ని చెప్పుకుందాం. అందరూ రెడీగా ఉన్నారా మరి? ఓకే, అంటే గురువుని మనకి త్రిమూర్తులు ఉన్నారు. త్రిమూర్తులు అంటే దేవుళ్ళు. వారు ఎవరెవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నమాట. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, అలాగే ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటే శివుడు. సో ఈ ముగ్గురు త్రిమూర్తులు అన్నమాట. గురువుని వాళ్ళతో సమానంగా చూడాలి, అంటే వాళ్ళని ఎలా పూజిస్తామో అలాగే గురువుని కూడా పూజించాలని దీనికి అర్థం అన్నమాట. ఓకే, ఆల్రెడీ మనం ప్రేయర్లో స్కూల్ ఉండేటప్పుడు ప్రేయర్లో చెప్పుకునేవారు ఈ యొక్క శ్లోకాన్ని. గుర్తుందా అందరికీ? మర్చిపోయారా? ఓకే ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఇస్ ద శ్లోక. ఈ శ్లోకాన్ని గుర్తొచ్చిందా శ్లోకం? సో ఇది మీరు అసెంబ్లీ చేసేటప్పుడు చెప్తారు కదా. ఓకే, సో ఇప్పుడు మనం స్కూల్కి రావట్లేదు కాబట్టి మీరు ఇంట్లోనే తల్లిదండ్రులకి కాళ్ళకి దండం పెట్టండి. ఓకే, ఈరోజు అందరూ కూడా తల్లిదండ్రులిద్దరికీ దండం పెట్టడం, పాదాభివందనం చేసి అలాగే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. నౌ వెల్కమ్ బ్యాక్ టు అవర్ టుడేస్ ఇంగ్లీష్ క్లాస్ children. Okay, in the previous class what did we learn? We have learned about what is a sentence kada. Sentence ante ento నేర్చుకున్నాం. Sentence ante what is a sentence? Yes, a group of words that has a meaning అని నేర్చుకున్నాం కదా. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అలాగే దానికి మీనింగ్ ఉండాలి అని నేర్చుకున్నాం కదా. ఎస్, సో మీనింగ్ ఉంటే అండ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్, ends with a full stop. Sometimes it may ends with a question mark, sometimes it may ends with an exclamatory mark కదా. ఇవన్నీ చెప్పుకున్నాం నిన్న క్లాస్లో. గుర్తుందా అందరికీ? ఎస్, వెరీ గుడ్. సో యూ ఆల్ హ్యావ్ టు పోస్ట్ మీ యువర్ హోంవర్క్స్. ఓకే, ఓన్లీ ఫ్యూ ఆర్ పోస్టింగ్ మీ. వాట్ అబౌట్ ద అదర్స్? You all have to post me your homeworks children. Is it clear all of you? Yes. Now in today's class let us learn about kinds of sentence. So in kinds of sentence, see here. Kinds అంటే తెలుసు కదా అందరికీ. సెంటెన్సెస్లో ఎన్ని రకాలు ఉన్నాయో నేర్చుకున్నాము. Kinds of sentence. We have 4 kinds of sentence. 4 kinds of sentence. First one is assertive sentence or declarative.
డిక్లరేటివ్ అంటారు దీన్ని, అలాగే అసర్టివ్ అని కూడా అంటారు. డిక్లరేటివ్, వెయిట్ ఐ రైట్ ద స్పెల్లింగ్ ప్రాపర్లీ, ఐ రైట్ హియర్. డిక్లరేటివ్, అసర్టివ్ సెంటెన్స్ నే డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. అసర్టివ్ సెంటెన్స్ అన్నా డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా ఒకటే. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా అందరికీ? సో ఇది అసర్టివ్ సెంటెన్స్. సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ఎ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ అ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. లాస్ట్లో ఫుల్ స్టాప్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ అన్నమాట. స్టేట్మెంట్స్. I'll give examples. Statements. Statements. Statements అంటే తెలుగు స్టేట్మెంట్స్ అంటే స్టేట్మెంట్స్, యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ ఫ్యాక్ట్స్, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతూ ఉండేవన్నమాట. జరుగుతూ ఉండే ప్రాసెస్ని అవన్నీ కూడా మనకి జనరల్ ఫ్యాక్ట్స్ కింద వస్తాయి. యూనివర్సల్ ట్రూత్స్ అని సపోజ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సెట్స్ ఇన్ ద వెస్ట్, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రక్రియలు జరుగుతూ ఉండేవి. అవి రోజు జరుగుతూ ఉండేవి. ఇవన్నీ కూడా ఏమంటారు? యూనివర్సల్ ట్రూత్స్ అంటారు. సో ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే, ఇలాంటివన్నీ కూడా మనకి స్టేట్మెంట్స్ అన్నమాట. అవన్నీ కూడా మనకి స్టేట్మెంట్స్, యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ ఫ్యాక్ట్స్ కింద వస్తాయి. అర్థమైందా? సో అవి వాటిని అసర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. సీ ద ఎగ్జాంపుల్స్. ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. పూజ, ఓకే, షీ హెల్ప్స్ ద పూర్. షీ హెల్ప్స్ ద పూర్. హెల్ప్స్ ద పూర్. ఆమె ఎప్పుడు పూర్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. షీ హెల్ప్స్ ద పూర్. ఇది ఒక స్టేట్మెంట్ అన్నమాట. స్టేట్మెంట్ ఆర్ యూ కెన్ సే యూనివర్సల్ ట్రూత్. ఎప్పుడు జరుగుతూ ఉండేది. అండ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ప్రతిరోజు జరిగే ప్రక్రియ ఇది కదా, ప్రతిరోజు జరిగేది. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇది కూడా రోజు జరిగేది. ఓకే, యూనివర్సల్ ట్రూత్ అంటారు. రోజు జరిగే వాటిని యూనివర్సల్ ట్రూత్స్ లేకపోతే స్టేట్మెంట్స్ అని ఇలా అంటారనమాట. సో ఇలాంటివన్నీ కూడా అసర్టివ్ సెంటెన్సెస్ అంటారు. అవి సెంటెన్సెస్ స్టార్ట్స్ విత్ అ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ అ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. Kerala is famous for spices. Kerala is famous for spices. Spices ki famous annamata Kerala. ఇది కూడా స్టేట్మెంటే. సో ఈ స్టేట్మెంట్స్ లాంటివి వచ్చేవన్నీ కూడా మనకి అసర్టివ్ సెంటెన్సెస్ అన్నమాట. సో అసర్టివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. అర్థమైందా? ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. నెక్స్ట్, ద రెడ్ ఫోర్ట్ ఈజ్ ఇన్ ఢిల్లీ. ఇది ఎవరు మార్చలేరు. ఇవన్నీ జనరల్ ఫ్యాక్ట్స్ అన్నమాట. రెడ్ ఫోర్ట్ ఈజ్ ఇన్ ఢిల్లీ. ఎక్కడ ఉంది రెడ్ ఫోర్ట్? ఢిల్లీలో ఉంది. సో ఇవన్నీ ఎవ్వరు మార్చలేరు వీటిని. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి? అసర్టివ్ సెంటెన్సెస్. వీటిని ఏమంటారు? అసర్టివ్ సెంటెన్సెస్ అంటారు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? అసర్టివ్ సెంటెన్సెస్. I drink milk every day. I drink milk every day. I go to school every day. I drink milk every day. I go to school every day. Or regularly. I go to school regularly. Daily or else daily. So these are the sentences will come under
assertive sentences. Assertive sentences అంటే ఇవి అన్నమాట. The sun rises, the sun sets in the west. The sun sets in the west. West. సో అన్ని ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతున్నాయి చూసారా. ఫుల్ స్టాప్ లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకే, sentence starts with a capital letter and ends with a full stop. Sentence starts with a capital letter and ends with a full stop. Assertive sentence ki idanamata. Is it clear? అర్థమైంది అందరికి? Is it clear amma? Okay. What is the next sentence? We'll go with first one is assertive sentence. Second sentence is అంటే సెకండ్ టైప్ ఏంటంటే కైండ్ ఏంటంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్, మీరు ఎవరినైనా ఏదైనా క్వశ్చన్ అడగాలనుకోండి, ఏదైనా అడగాలనుకోండి, అప్పుడు ఏం అడుగుతారు? సెంటెన్స్ రూపంలో అడుగుతారా, క్వశ్చన్ మార్క్ రూపంలో అడుగుతారు కదా, అవునా? క్వశ్చన్స్ అడుగుతారు. మిగతా ఎవరినైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగాలనుకోండి, అప్పుడు ఏం అడుగుతారు? క్వశ్చన్స్ అడుగుతారు కదా. వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ ఏజ్, హౌ ఓల్డ్ ఆర్ యూ. అర్థమైందా? ఇంకా చాలా ఎవరిదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా అడగాలి అంటే మీరు వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ రూపంలో ఉండే సెంటెన్సెస్నే మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేషన్, సపోజ్ పోలీసులు ఉన్నారు తెలుసు కదా అందరికీ, పోలీస్మెన్ తెలుసు కదా, వాళ్ళు దొంగల్ని కానీ క్రిమినల్స్ని కానీ ఏం అడుగుతారు? ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఎలా అడుగుతారు? క్వశ్చన్స్ వేస్తారు కదా, క్వశ్చన్స్ వేస్తారు కదా. సో ఆ క్వశ్చన్స్ని మనం ఏమంటామంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ అ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ వస్తుంది అన్నమాట లాస్ట్లో. అర్థమైందా? సో ఇంట్రాగేటివ్, అసర్టివ్ అంటే స్టేట్మెంట్స్, యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ ఫ్యాక్ట్స్, అవన్నీ కూడా అసర్టివ్ సెంటెన్స్. మరి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఆస్క్ ఏ క్వశ్చన్. ఆస్క్ ఏ క్వశ్చన్. మన డే టు డే లైఫ్లో ఎవరినైనా ఇన్ఫర్మేషన్ అడగాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? క్వశ్చన్స్ అడుగుతారు కదా. వాట్ ఈజ్ యువర్ ఫాదర్, వాట్ ఈజ్ యువర్ మదర్స్ నేమ్, హూ ఈజ్ యువర్ అంకుల్, హూ ఈజ్ యువర్ బ్రదర్, when do you get up. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, is it clear children? Yes. So see the questions. What is your name, what is your name, how old are you, how old are you, how old are you, where are you going, where are you going. చూసారా ఇక్కడ WH క్వశ్చన్ వర్డ్స్ వస్తున్నాయి అన్ని. వాట్, హౌ, వేర్, whom do you want, whom do you want, whom do you want, which is the best one, which is the best or best one. ఓకే, సో ఇవన్నీ కూడా why did you go there, ఇంకా who is your brother. So these are all questions. ఇవన్నీ క్వశ్చన్సే కదా. సో వీటినే మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ అ క్వశ్చన్ మార్క్స్. చూసారా ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అన్నిటికీ.
సో ఇవన్నీ కూడా మనకి WH క్వశ్చన్ వర్డ్స్. చూసారా అందరూ? ఎక్కువగా WH క్వశ్చన్ వర్డ్స్ వచ్చాయి. ఆర్ యూ ఫైన్? ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైంది కదా అందరికీ? ఓకే, వెరీ గుడ్. సో టుడేస్ హోంవర్క్ ఈస్, so 2 kinds of sentences. Today we have learned about 2 kinds of sentences. First one is assertive sentence and second one is interrogative sentence kada. So give 2 examples of each. Homework is give 2 examples. 2 examples of each. What is the first one? Assertive sentence. And second one is assertive sentence and second one is interrogative sentence. So ఈ రెండిటికి మీరు 2 examples ఇవ్వాలి. Is it clear children? అర్థమైంది కదా అందరికీ? Okay? Okay, that's all for today. Have a nice day. Thank you all.